वक्रतुण्डमहाकाय सूर्यकोटिसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ॐ गं गणपते नमो नमः। ॐ गं गणपते नमो नमः। ॐ गं गणपते नमो नमः। ॐ नमः शिवाय। ॐ नमः शिवाय। ॐ नमः शिवाय। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु श्रद्धारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां వందే గురు పరంపరాం। నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, ఇష్టదైవమైన లలితమ్మకి, నా సద్గురువుకి పాదాలు వందనములు। అమ్మవారి వైభవం చాటి చెప్పిన శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారికి, చాగంటి గారికి, జిఎల్ఎన్ శాస్త్రి గారికి మా నమస్సుమాంజలి। ఇవన్నీ పేర్లు ఈరోజు గుత్తిలాగా వస్తాయి, చాలా మంచి పేర్లు। భావజ్ఞ, భవరోగగ్ని, భవచక్ర ప్రవర్తిని, చందసార, శాస్త్రసార, మంత్రసార, తలోదరి, ఉదార కీర్తి, ఉద్దామ వైభవ, వర్ణరూపిణి, జన్మ మృత్యు జరా తప్త జన విశ్రాంతిదాయిని। అసలు ఇది ఒక గుత్తి అన్నమాట। భావజ్ఞ, భావం అంటే ఏంటి? నాకు ఈ భావాలు ఉన్నాయంట। భావాలు ఎక్కడి నుండి వస్తాయి? భావాలు మనసు, అదొక ఆధారం। కలుగుతున్నాయి, కొత్తవేవో కలుగుతున్నాయి అన్నమాట। జ్ఞ అంటే తెలిసినది। సో ఈ భావాలు తెలిసిన తల్లి, ఎక్కడైతే ఇవి కలుగుతున్నాయి కదా వాటిని తెలుసుకొనుట, లేకపోతే తెలుసుకునేది ఎవరు? అమ్మ। భావజ్ఞ। భావం అంటే ఇది ఎలా ఉంటుందంటే దశలు అన్నమాట। భావాలు అంటే ఇప్పుడు సంసారం ఉంది కదా, ఈ సంసారంలో ఏముంటాయమ్మా? దశలే కదా। ఇప్పుడు మనమేమో చిన్నగా ఉన్నప్పుడు బాల్యం, తర్వాత ఏమొచ్చింది? కౌమారం, ఆ తర్వాత యవ్వనం వచ్చింది, ఆ తర్వాత వార్ధవ్యం అంటే ముసల్తనం వస్తుంది। ఇవన్నీ దశలే కదా। ఈ దశలన్నిటినీ కూడా భావాలు అంటారనమాట, మారుతూ ఉంటాయి సంసారంలో। సంసారం ఏంటి? భవుడు, అందుకే శివుడు భవుడు అంటారు। సంసారాన్ని భవం అంటాం। అందులో ఈ దశలు మారేలాగా వచ్చేవి భావాలు। ఎందుకంటే ఈ రోజు ఉన్నది రేపు ఉండదు, రేపు ఉన్నది ఎల్లుండి ఉండదు। ఇవి ఎలా ఉంటాయి అంటే సముద్రంలో అలల్ని చూస్తాం కదా, సముద్రంలో అలలు ఎలా ఉంటాయో భవం అంటే ఈ సంసారంలో వచ్చే భావాలన్నీ ఉంటాయి, అలలు వస్తూ పోతూ ఉంటాయి। అలాగే సంసారంలో కూడా మనకి రావాల్సిన భావాలు, ఆలోచనలు వస్తూ పోతుంటాయి। ఇప్పుడు నేను మీకు మొదటిసారి కనిపించాను అనుకోండి, మీరు నా గురించి భావిస్తారా లేకపోతే అభిప్రాయం పడతారా? అంటే నా గురించి ఒక అభిప్రాయం వస్తుంది। ఫస్ట్ టైం చూసారనుకోండి, నన్ను చూడగానే నా నడక చూసి, నేను వచ్చే పద్ధతి చూసి ఈ అమ్మాయి కొంచెం గర్వం అనుకుంటారు, లేకపోతే ఈ అమ్మాయి కొంచెం బిడియం ఎక్కువ అనుకుంటా। అభిప్రాయం, భావం కాదు, లోపల నుంచి కాదు। కానీ మీకు ఎవరైనా బాగా సన్నిహితుడు ఉన్నారనుకోండి, వాళ్ళ మీద వచ్చేది మీకు భావం। అంటే భావం అంటే కొంచెం లోపంగా ఉంటుంది, గర్భం కొంచెం ఎక్కువ లోతులోకి ఉంటుంది, కుదురుగా ఉంటుంది, ఊరికే మారదు। అభిప్రాయం అనుకోండి, ఈరోజు ఒకటి పెడతారు, రేపు ఇంకొక అభిప్రాయం, పైన అనమాట। సముద్రముల అలల్లో పైన ఉండేవి మీ అభిప్రాయాలు లాంటివి, లోపలికి ఉండేవి భావం, అది మారదన్నమాట। వీళ్ళేదో చెప్పారు కాబట్టి, ఇప్పుడు ఎవరో చెప్పారు మీ అమ్మాయి గురించి మీకు ఏమైనా భావం మారుతుందా మేడం? మారదు। మీ భర్త గురించి ఏమైనా మారుతుందా? ఎవరో వచ్చి మీ భర్త గురించి ఏదో అభిప్రాయం చెప్పారు, వాళ్ళకి అనిపించారు ఆ రోజు మీ భర్త కొంచెం కోపం ఎక్కువ అనుకుంటా, నిజంగానే ఉండొచ్చు। ఎక్కువ అంటే లేదు, ఆయన ఎప్పుడు కోపడతాడో నాకు తెలియదు, నాకు తెలుసు మంచి కోపడతాడు, ఆయన ఉద్దేశం ఏంటో నాకు తెలుసు, కోపం వెనక అది మీకు తెలుసు, వాళ్ళది అభిప్రాయం, మనది బాగా తెలిసిన వాళ్ళది భావం। అలా అమ్మకు అందరి భావాలు తెలుసు, అలాంటి అమ్మ అన్నమాట। ఏం చేస్తుంది అమ్మ? సరే భావాలు, ఈ భావాలతోనే కదా మనకు అన్ని, ఈ రిలేషన్స్ అయినా, ఈ సంసారం అయినా, ఈ బంధువులు, మిత్రులు, ఇవన్నీ జరుగుతున్నాయి భావాల వల్లనే కదా। ఈమెం చేస్తుంది? భవ రోగాగ్ని,
భవరోగగ్ని. భవం అంటే ఈ సంసారంలో రోగాలు అంటే క్లేశాలు, రోగాలు ఏవైతే ఉన్నాయో, వ్యాధులు, వాటిని అగ్ని అంటే పోగొట్టే తల్లి. సో భావాలు ఉన్నాయి మనకు, అభిప్రాయాలు, వీటన్నిటిని ఏం చేస్తే పోగొడుతుంది. ఇందులో రామకృష్ణ పరమహంస ఒక మంచి మాట అంటారు. మనం ఎలా ఉండాలంటే, సముద్రం ఉంది కదా, సముద్రంలో నౌక ఉంది, నావ ఉంది. ఎలా ఉంటుంది? సముద్రం ఉంది, నీళ్ళల్లో నౌక ఉంది, వెళ్తుందా ముందుకి? వెళ్తుంది. కానీ అందులో నీళ్లు చేరాయి అనుకోండి, ఇప్పుడు అదే నౌకలు ఏమవుతుంది? మునిగిపోతుంది. అలాగే మనం ఎలా ఉండాలి? సంసారంలో మనం ఉండాలి, మనలో సంసారం ఉండదు, మునుగుతాం. అప్పుడు సంసారం ఉండనివ్వండి, అదే సంసారంలో మనం కూడా ఉండాలి నౌకలాగా, అంతేగాని అన్ని లోపలికి తీసుకురావద్దు. సో తామరాకు మీద నీటి బొట్లు ఉండాలి అంతే తప్పి దాని లోపల దూరిపోయి ఇప్పుడు ఇదే నా జీవితం అనేటట్టు ఉంటుంది. అవి ఎలా ఉంటాయి? భవరోగాలంటే 2 రకాలు. ఎప్పుడు రోగాలు 2 రకాలు మా. ఆది, వ్యాధి. మీ శరీరానికి వస్తే వ్యాధి, మనసుకు వస్తే ఆది. ఎప్పుడు మనసుకు వచ్చేవన్నీ కూడా ఆది అని పేరు, అందుకే ఆది వ్యాధి అంటారు. ఇవన్నీ ఎందుకు వస్తాయి? అజ్ఞానం అంటే తెలియకపోవడం వల్ల. తెలిసింది అనుకోండి, మీరు ఇంకా దాని గురించి అంత ఆలోచించరు. ఇప్పుడు చిన్నోడికి ఒక ఆట బొమ్మ ఇస్తాం, ఆ ఆట బొమ్మ ఇస్తే కదా అదే వాడికి జీవితం అనిపిస్తుంది. ఆ రోజు ఆ ఆట బొమ్మ కొనియలేదనుకో వాడు కూడా తినడు. అదే మీకు ఒక వయసు వచ్చాక నిజంగానే మీరు ఆట బొమ్మ కావాలి, మీరే నవ్వుతారు. ఇదా నేను అడిగాను చిన్నప్పుడు, మీ అమ్మ చెప్పింది, అరే నువ్వు అది కొనికపోతే అసలు తినలేదురా, నువ్వు ఎంత సతాయిచ్చావు అంటే, ఏదమ్మా ఆ బొమ్మ చూడే, షీ దీనికోసం ఆ రోజు నేను అంత అందరి ముందు కింద పడి ఏడ్చాను తినకుండా. మీ మీద మీకే సిగ్గు వస్తుంది అనమాట. ఎలా అయితే ఒక పరిపక్వత, అది ఏజ్తో. ఇప్పుడు మనం ఈ శరీరంలో ఏమంటాం? వయసుతో వస్తుంది అంటారు. ఎక్కడ వయసు? అమ్మ దగ్గర దేంతో రావాలి? బుద్ధితో రావాలి, మీ సాధనతో రావాలి. అది వచ్చినప్పుడు ఇవన్నీ చాలా తక్కువ అనిపిస్తాయి. ఈ మనసుకి సంబంధించిన ఉంటాయి కదా లంపటాలు, అమ్మ వీళ్ళంటే ఇష్టం, వీళ్ళంటే ఇది, నాకు ఇది కావాలి. వ్యాధులు కూడా మీకు అసలు అప్పుడు ఇబ్బంది అనిపించదు తెలుసా. మీకు నిజంగా ఒక వ్యాధి ఏం చేస్తుంది తెలుసా అమ్మా? మీరు ఈ భవంలో మునిగిపోయి ఉంటారు చూడండి, దాని నుంచి బయటికి ఎత్తేయడానికి వ్యాధి వస్తుంది. నువ్వు అసలు నాతో ఉండట్లేదు, నువ్వు టైమే ఇవ్వట్లేదు అంటే, నిన్ను నువ్వు ఇష్టపడట్లేదు, నువ్వు అసలు నీతోనే నువ్వు ఉండట్లేదు అన్నప్పుడు వ్యాధి వస్తుంది. వ్యాధి వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు? అన్నీ మానేస్తారు. పనికి వెళ్ళడం మానేస్తారు. మీ ఇంట్లో వాళ్ళు అంటే మీకు మీరే ఉంటారు. నిజంగా ఎక్కువైతే మంచానికి అతుక్కొని ఉంటారు. అప్పుడు మీరు ఎంతో బోర్ కొడతారు తెలుసా. ఒకటి తోడుంటే బాగుండు, ముచ్చట్లు పెట్టడానికి అట్లా ఉంటుంది. అంటే మీకు మీరే అంత బోరా? అసలు మనం అంత బోరు కొట్టొచ్చు ఎప్పుడైనా జీవితంలో? అప్పుడు అమ్మ వ్యాధులు అంటే అసలు నీకేం కావాలో నువ్వేంటో కనుక్కో అని పెట్టేదన్నమాట. బాగా బయట తిరిగావు, ఆగు, నీ గురించి నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు ఇష్టపడు అని మనల్ని బ్రేక్ చేసి ఆపేవవి. కానీ అక్కడ కూడా ఆగలేమనుకో, రేపు పొద్దున్న పెద్ద బ్రేక్ పెడుతుంది. పెద్ద బ్రేక్ పెట్టినప్పుడు మాత్రం అప్పుడు మనసు గట్టిగా ఉంటే తప్పించి వీటిని దాటలేము. శారీరకంగా బాగా దెబ్బతింటే అప్పుడు మనసైనా గట్టిగా ఉండాలి. అది కూడా గట్టిగా లేదనుకోండి, ఇక 2 కలిపి మనల్ని మొత్తం కిందికి లాగేస్తాయి. మీరు ఎప్పుడైనా చూడండి మా, ఎంత క్యాన్సర్ పేషెంట్ అయినా కానీ అతను బతకాలి, ఎంత పెద్ద రోగమైనా పర్లేదు, కానీ మనిషి తన లోపల తను బతకాలి. ఆత్మబలం ఉన్నంతసేపు ఎవరు ఆ ప్రాణిని అక్కడి నుంచి కదపలేరు. లేకపోతే ఆ మనిషి మనసు ఒకరి మీద ఉంది, కదపలేరు. మీరు ఎందుకు కోమాలో వెళ్ళిన వాళ్ళైనా చూడండి, లాంగ్ టర్మ్ సంవత్సరాలు ఉంటుంది కదా. ఆ తల్లి ఎలా ఉంటుందంటే, ఆ బిడ్డని ఈమెని ఇలాగే నేను సేవ చేస్తా. వెజిటేటివ్ బాడీ అంటారు, అంటే దేనికి పనికిరాని బాడీ, కానీ పర్లేదు ఈమె ఇక్కడే ఉండాలి, నేను మీకు ఎంత సేవ అయినా చేస్తా అంటే ఆ ప్రాణానికేమో వెళ్ళిపోవాలని ఉంటుంది. కానీ అమ్మకి ఇక్కడ ఆగిపోయింది, ఒక తీగ, ఒక నాటు పడిపోయింది, ఒక దారం, ఇది తెగాలి, ఇది తెగితే ఆమె వెళ్ళిపోవచ్చు. అప్పుడు అది తెలుసుకొని చెప్పేవాళ్ళు, నువ్వు ఈమెని స్వచ్ఛందంగా ఇష్టపూర్వకంగా వదులు, ఈమెని సరే అమ్మ వెళ్ళని పంపించేసే, ఈమె వెళ్ళాలనుకుంటుంది, నీ వల్ల ఈమె ఆగిపోతుంది. అందుకే ఇష్టాలు అంటాం కదమ్మా, ఎక్కువ ఇష్టాలని, ఎక్కువ మంచితనం కూడా వచ్చింది అనుకోండి, మీరు వెళ్ళాలనుకుంటారు కానీ మిమ్మల్ని వాళ్ళు ఆపుగా కూర్చోబెట్టిస్తారు. మీరేమో ఆ శరీరం బాధ తట్టుకోలేక నేను ఇంకా ఈ శరీరం వదిలేస్తాను మీరు ఫిక్స్ అవుతారు. కానీ మిమ్మల్ని బాగా ఇష్టపడే వాళ్ళు ఏదైనా పర్లేదు కానీ నువ్వు ఉండాలంట, మీరు ఆగుతారు, వెళ్ళలేరు. ఎందుకంటే మీ ఇష్టం ఉన్న వాళ్ళు ఆపినా అలాగే బాగా రోగాలతో క్యాన్సర్ ఎవరైనా కానీ వాళ్ళు ఎప్పుడైతే ఇంకా నేను వెళ్ళిపోతా అని వాళ్ళు ఫిక్స్ అయ్యారనుకోండి, వాళ్ళు వెళ్ళిపోతా అన్న తర్వాత వాళ్ళు ఆగరమా, వెళ్ళిపోతారు. ఇది మా సార్ అంటాడు, ఆయన నెఫ్రాలజీ కదా, ఒక్కొక్క పేషెంట్ సంవత్సరాలు కొద్ది ఉంటారు. కానీ ఎప్పుడైతే వాళ్ళు వదిలేస్తారు కదా,
ఇంకా వాళ్ళని ఆపడం కష్టం అవుతుంది, వాళ్ళ టైం ఇంకా తొందరగా దగ్గరకు వచ్చేస్తాయి. అది సో అమ్మ అవన్నీ పోగొడుతుంది. మనకంటే ఏం పోగొట్టాలి, మనకేముంటాయి భవరోగాలంటే ఒకరిని చూసి అసూయ పడాలి, ఈర్ష్య పడాలి, పొగరు, ద్వేషం, అవమానం, మిడిసిపాటు ఇవన్నీ తీసి పడేస్తాయి. ఫస్ట్లో ఏముంటుంది అంతా బయట ఉంటాయి. అంటే ఫస్ట్ అంతా కూడా నాకు అమ్మ అన్నం కావాలి, నాకు బట్ట కావాలి, నాకు డబ్బు కావాలి, నా పిల్లల పెళ్ళిళ్ళు అవ్వాలి, బాగుపడాలి, ఇదే ఉంటుంది. ఈ గోలంతా అయిపోయింది. ఇప్పుడు ఏం కావాలి, ఇప్పుడు నాలో మిడిసిపాటు తగ్గాలి, నాకు భయం, 10 మంది ముందు వెళ్ళి మాట్లాడాలంటే భయం, అది తగ్గిస్తుంది. నీ లోపల కొన్ని భయాలు ఉంటాయి, మన లోపల కొన్ని భయాలు ఉంటాయి, అవి తగ్గించడం స్టార్ట్ చేస్తుంది. ఎందుకంటే ఆమె భయనాశిని, భయాపహ, ఆమె ఉన్న దగ్గర భయమే లేదు. అప్పుడు ఏం చేస్తుంది, నీ లోపలికి వెళ్ళి పనిచేయడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు కదా నీ నిజమైన సాధన మొదలయ్యింది, బయట కాదు. ఎప్పుడైతే నీ లోపల ఉన్న శత్రువులను నువ్వు దాటడం మొదలు పెడతావో అప్పుడు నిజమైన సాధన మొదలైనట్టు, లేకపోతే అమ్మ దొరికినట్టే కాదు. భవచక్ర ప్రవర్తిని, ఈ భవరోగాన్ని కూడా ఆమెనే పోగొడుతుందంట. భవచక్ర ప్రవర్తిని, భవచక్రం అంటే సంసారం అనే చక్రంలో ప్రవర్తిని అంటే నడిపిస్తూ ఉంటుంది, దాన్ని ప్రవర్తింపజేసేది ఆమె, అంటే దాని నుంచి తీసేది ఆమెనే, బయట అందులో వేసేది ఆమెనే. అంటే ఇప్పుడు మీరు మీ పిల్లలకి గారెలు కావాలనుకోండి, నూనెలో ఎవరేస్తారు ఆ పిండిని, మీరే కదా. గారెలు బాగా వేయించిన తర్వాత తీసేది ఎవరు, మీరే కదా. అంతే ఆమె కూడా అదే చేస్తుంది, బాగా వేగితే తీసేస్తుంది, వేగలేదనుకో అందులోనే వేసి ఇంకా మరగదిస్తూ ఉంటుంది, అదనమాట. సో ఆమెది ఎలా ఉంటుందంటే, అమ్మ ఎప్పుడైనా మీరు సూర్యుడికి కొంచెం వెలిగించారా ఉదయం, ముట్టి లేదా, సూర్యుడు వచ్చాడు కాబట్టి మీరు లేచి దీపం పెట్టారు, శ్లోకం చదివారు, అది కూడా సూర్యోదయం అరుణ. ఎప్పుడు సూర్యుడికి అయితే మనం దీపం చూపించలే కదా, సూర్యుడికి లేకపోతే వెలిగిస్తాను రా నాయన అని. అంటే ఆమె సెల్ఫ్ స్టిమ్యులేటింగ్, అంటే సెల్ఫ్ ఇల్యూమినేటింగ్. ఆమెకు మళ్ళీ ఎవరో వెళ్ళి ప్రకాశం దీపం పెట్టాలి. గుళ్ళో అమ్మవారు అంటే మనం పెట్టుకున్నాం, విగ్రహ రూపం పెట్టుకొని మనం అమ్మకి దీపం. ఆమె ఎలాంటి దీపం, స్వయం ప్రకాశం, ఆమెకి ఎవరు అవసరం లేదు. సో ఈ భవచక్రం, ఈ సంసారం అనే చక్రాన్ని కూడా అమ్మ ఏం చేసింది, జస్ట్ ఒకసారి ఇలా అన్నింది. అనడం అంటే చేత్తో కాదు, భావన. భావన అంటే లోపల, ఇంకా బయటికి కూడా కనిపించేది. చక్రం తిరిగింది. ఏం చక్రం తిరిగింది, దేశం కాలం ఎలా తిరిగింది. ఇప్పుడు మీరు కాలం అంటారు కదా, ఈ మాసే, ఈ శుక్లపక్షే, తిరి, వారం, మాసం అన్నీ చెప్తారు కదా సార్. కాలం రూపంలో కాలచక్రం తిప్పింది. ఎలా తిప్పింది, ఇది పగల, రాత్ర, పక్షాలు, శుక్లపక్షమా, కృష్ణపక్షమా, మాసాలు, సంవత్సరం, మన్వంతరాలు, యుగాలు, కల్పాలు అనుకుంటూ తిప్పింది. ఇంకా జ్యోతిష్ శాస్త్రంలో తిప్పింది. అలాగే గుణాలు మన గుణాలని బట్టి మనం సత్వగుణమా, రజోగుణమా, తమోగుణమా అని తిప్పింది. ప్రదేశాన్ని బట్టి ఏం చెప్తామా, పరమాణు అంటే చిన్నగా ఉందా, ఈ గ్రహాల, తారల, బ్రహ్మాండాల అంటే ఒక్కొక్క దాన్ని బట్టి వాళ్ళ దశల్ని బట్టి వాళ్ళని అన్ని క్రియేట్ చేసింది భావంలోనే. ఆమె ఏదో వెళ్ళి ఎవరికో పని, ఇది నువ్వు పని చేయి అనలేదు. భావం అంటే లోపల నుంచే ఆమె అనుకోవడమే తడు ఇవన్నీ జరిగిపోయాయి. ఆ తర్వాత జనన మరణాలు, ఎప్పుడెవడు పుడుతున్నాడు, ఎప్పుడెవడు చస్తున్నాడు, జాగృత్, స్వప్న, సుషుప్తి, తుర్య, ఇవన్నీ కూడా అవస్థలు ఆమెనే పెడుతుంది. అంటే ఆమె ఎంత పెద్ద అడ్మినిస్ట్రేటర్, అది చూడండి. అడ్మినిస్ట్రేటర్ హూ డజంట్ ఈవెన్ గివ్ ఆర్డర్స్. అంటే ఆమె తలంపులోనే సూర్యచంద్రులు అందరూ, ఋతువులు అందరూ భయపడి పనిచేస్తారు. భయపడ్డారంటే అలా ఆమెలో అమ్మదనం లేదంటారా, లేదు, నిండుగా ఉంది. అలా అని చెప్పి లైట్ తీసుకొని వదిలేసిందా, ఒక్కరోజు డిసిప్లిన్ తప్పిందా సూర్యుడు చంద్రుడు. లేకపోతే మీరు ముందే క్యాలెండర్లో పౌర్ణమి ఎప్పుడు పంతులు గారు, ఆమె ముందే డిసైడ్ చేసింది. పౌర్ణమి అంటే చంద్రుడు నువ్వు ఈ టైంకి రావాలి, ఈ నిమిషంకి రావాలి, ఇంతసేపు ఉండాలంటే అది అంతసేపు ఉండాల్సిందే. ఆమె ఎంత అడ్మినిస్ట్రేటర్, ఎంతలాగా చేసి ఉండొచ్చు. అండ్ రిమెంబర్, షీ ఈజ్ ఎ ఫీమేల్. సో భవం. అలా ఇంకో భవుడు ఎవరమ్మా, శివుడు. అలాగే మనం భవం అంటే శివుడు శ్రీచక్రంలో 4 శివుడు అయితే ఆవరణలు 5 అమ్మవారిది. శ్రీచక్రంలో కూడా 2 శివశక్తైక రూపిణి, 2 కలిసి ఉంటారు, వేరువేరుగా ఉండరు. చక్రం అంటే ఎలాంటిదంటే ఆ భావంతో ఒక చక్రం అయింది. చక్రాన్ని మీరు కంట్రీ లాగా తీసుకోవాలి, దేశం.
ఆ దేశం అంటే మీరు ఒక దేశం పెట్టేశారు మేడం. దేశం పెట్టగానే ఏం చేయాలి? కాన్స్టిట్యూషన్, అడ్మినిస్ట్రేషన్ అంటే పరిపాలన, సంచాలనం, అది జరగాలి కదా, పని జరగాలి కదా. ఇప్పుడు అమ్మ సృష్టి చేసింది, నడిపిస్తుంది. ఆమె ఎలా అంది? సరే వీడికి పక్వత వచ్చింది, మెచ్యూరిటీ వచ్చిందంటే వాడిని ఆ భవరోగజ్ఞ అందులోంచి బయటికి తీసేస్తుంది. రాలేదనుకో వాడిని పట్టి తిప్పుతోంది. భవచక్ర ప్రవర్తిని రెండు ఆమెనే చేస్తోంది. ఇప్పుడు ఏం చేయాలి? సంచాలనం అంటే అడ్మినిస్ట్రేషన్ చూసుకోవాలి. ఏం చేస్తుంది? ఇప్పుడు మీకు ఏదైనా కావాలంటే కూడా మీరు ఏం చేస్తారు? బుక్ రాస్తారు. ఇప్పుడు మనమైనా ఒక రూల్ బుక్ రాస్తాం, డిసిప్లిన్, అటెండెన్స్ రిజిస్టర్ పెడతాం, ఎవరు ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు పోతున్నారు అంటాం, ప్రోగ్రెస్ రిపోర్ట్ పెడతాం, వాళ్ళకి సిలబస్ పెడతామా పెట్టమా? స్కూల్ పెట్టినా కానీ ఏదైనా అడ్మినిస్ట్రేషన్ అంటే ఇవన్నీ చేయాలి. ఇప్పుడు ఈమె అడ్మినిస్ట్రేషన్ చూడండి, అవన్నీ తీసుకొచ్చింది, బుక్కులు తీసుకొచ్చింది. చూద్దాం ఏం బుక్కులు తీసుకొచ్చింది, సరేనా? ఛందసార, శాస్త్రసార, మంత్రసార. సంసారం మొదలెట్టింది కదా, ఇక మొదలెట్టిన తర్వాత అడ్మినిస్ట్రేషన్ కూడా చేయాలి కదా. సో ఛందసార. ఛందసార అంటే ఏంటంటే కూర్పు. అంటే ఏంటి మేడం? కూర్పు. కూర్పు అంటే కలపడం, చేయడం. కూర్పు, మేకింగ్ ఇట్ వర్క్. మీరు చుక్కలతో కూర్పు చేస్తే ఏమవుతుంది మేడం? ముగ్గు అవుతుంది. వృత్తాలు, గోళాలు. వృత్తాలు, గోళాలు అంటే వృత్తాలు అంటే సర్కిల్స్, రౌండ్, గోళాలు, ఇవన్నీ కలిపితే ఏమవుతుంది? దీంతో కూర్పు చేస్తే ఏమవుతుంది? మండల అంటే తెలుసు కదా, మండలాలు అన్నీ రౌండ్ రౌండ్ ఉంటాయి, మండలాలు అన్ని వృత్తాలు, గోళాలు. అలాగే అమ్మ ఎప్పుడైతే అంకెలతో కూర్పు చేసిందో అది ఛందస్సు. నాకు ఇది ఎట్లా చెప్పాలో కొంచెం కష్టం. ఛందసార అంటే ఛందస్సు అంటే గాయత్రి ఛందస్సు, అనుష్టుప్ ఛందస్సు, ఇవన్నీ బాగున్నాయి. ఇప్పుడు మనకున్న అమ్మవారి నామాలు లలిత సహస్రనామం అనుష్టుప్ ఛందస్సు. అసలు మీరు చూడండి, ఒక మంత్రదేవత వస్తే, ఒక స్తోత్రం వస్తే ఛందస్సు ఖచ్చితంగా చెప్తారు. ఛందస్సు అంటే ఎన్ని అక్షరాల కూర్పు. ఇప్పుడు మీరు ముగ్గేయాలంటే ఒక నంబర్ కావాలా వద్దా? అలాగే అమ్మవారి గురించి చెప్పిన, కావ్యం చెప్పినా, స్తోత్రం చెప్పినా, ఏం చెప్పినా ఎన్ని అక్షరాలతో కూర్పుబడి ఉంది. ఇంకా తప్పరు. ఇప్పుడు అమ్మవారివి కూడా చూడండి, శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల అంటే అమ్మవారి నామాలు ఎలా ఉంటాయి? 2 పాదాలు ఉంటే పైన 16 కింద 16. మీరు దాన్ని 2 లాగా విభజించండి, 4 లాగా చేయండి, 8 లాగా చేయండి, ఏదైనా కానీ ఇక్కడ పైన 16 రావాలి, కింద 16 రావాలి, 32. దాన్ని దాటొద్దు. మన 32 పళ్ళ అంతే ఉండాలి. మీరు అంతే ఛందస్సులో చేయాల్సిందే. అనుష్టుప్ ఛందస్సు అమ్మవారి నామాలు. అలా అంకెలతో కూర్పు ఎప్పుడైతే చేస్తామో దాన్ని ఛందసార అంటారు. సో అమ్మ ఏం చేసింది? అన్నిటినీ కూడా అంటే లాంగ్వేజ్ ఉంటుంది కదా, దాన్ని కోడింగ్ చేసేసింది. దేంతోని? నంబర్స్తో. అసలు ఇప్పుడు వింటున్నామేమో మనం. మీరేం చేస్తారంటే మా పాప మెడికల్ కోడింగ్ అండి. ఆమె ఎప్పుడో చేసింది కోడింగ్, అంకెలతో చేసేసింది అనమాట. ఇది ఇంతే అంటే ఇంతే. ఋషులు కూడా దాంట్లోనే రాస్తారు, ఏదైనా రాని అలాగే రావాలి. ఆ సంఖ్య అటు ఇటు పోయేది లేదు. కావాలంటే బృహతి ఛందస్సు పట్టండి, అక్కడ 9 ఉంటాయి. అనుష్టుప్ ఛందస్సు పట్టండి, 8 ఉంటాయి. అలా రావాల్సిందే. అది ఛందసార. ఇంకోటి ఛందసార అంటే ముద్ర. అన్లిమిటెడ్ అంటే అపరిమితంగా ఉన్నదాన్ని పరిమితం చేయాలంటే మీరు ఏం చేస్తారు? మీకు అవి తెలుసా? చిన్న పిల్లలు అప్పుడే పుడతారు చూడండి, పుట్టిన పిల్లల్ని వాళ్ళు ఏం చేస్తారు? కాలివే ముద్రలు తీసుకొని దాన్ని ఫోకస్ చేస్తారు. ఇప్పుడైతే దేంట్లో పెడుతున్నారు? పిఓపి క్యాష్ ఏదో దాంట్లో పెడతారు. దాన్ని ఏమంటారు అబ్బా? దాని లోపలేసి దాన్ని ముద్రలు పెట్టుకుంటారు. అలా ముద్రలు. అమ్మ ఏం చేసింది? ప్రతి దానికి అలా ముద్రలు వేసేసి పెట్టేసింది. ఇది ఇంతే ఉంటుంది, ఇది ఇలా ఉంటుంది, ఈ మనుషులంటే ఇవి ఇలా ఉంటాయి, రత్నాలు ఇలా ఉంటాయి, అన్నిటికీ ఒక ముద్ర వేసేసింది. అంటే ఇంత అన్లిమిటెడ్ కదా. దీంట్లో ఎవరికైనా డౌట్ వచ్చి పిచ్చిలేసి ఎలా చేయాలని అర్థం కాకపోతే లేదు, ఇది ఇలా ఉంటుంది, ఆల్రెడీ దాని ముద్ర ఉంది, నువ్వు దాన్ని పట్టుకొని వెళ్ళిపో, ఇది ఇలా ఉంటుంది, అన్నిటికీ ముద్రలు వేసేసింది అనమాట. ముద్ర అంటే ప్యాటర్న్. ఇంకా ఆ ప్యాటర్న్ మారొద్దు. ఇప్పుడు మనం వేసుకున్న ముద్ర ఏంటి చెప్పండి? ఇప్పుడు లలిత సహస్రనామం ఇక్కడ ఎప్పుడు జరగాలి? మంగళవారం 8. ఇది ముద్ర, ప్యాటర్న్ అంతే, ఇది మారేది లేదు. అలా ఆమె కూడా ఈ మొత్తం సృష్టి జరగడానికి ఒక ప్యాటర్న్ వేసేసింది. ఎవరు జీవులు ఎక్కడ ఉండాలి, వృక్షాలు ఎక్కడ ఉండాలి, పశువులు ఎక్కడ ఉండాలి, అన్ని హర్బివోర్, కార్నివోర్, రెప్టైల్స్, ఆర్థ్రోపోడ్స్, మీరేమని చెప్పండి, ఆ ప్యాటర్న్ అదే అంతే. అది ఫాలో అవ్వాల్సిందే. సో జంతువులు ఏం చేస్తారు? మీరే అడిగారు కదా మేడం, జంతువులు ఏం చేస్తారు? జంతువులు 3 చేస్తారు: తినడం, తంగోవడం, సృష్టి చేయడం. ఈ 3. మేము ఎక్కడి నుండి వచ్చాము, మమ్మల్ని చేసినోడు ఎవరు, అసలు ఈ సృష్టి ఎక్కడి నుంచి జరిగింది, మాకు వెరైటీ తినాలనుంది, దానికి కొంచెం ఉప్పు కారం కూడా తగిలించాలనుంది అని జంతువులు ఆలోచించరు. మాకు బట్టలు కొత్త వేసుకోవాలని ఉంది, ఇవి ఆలోచించవు. మనం ఆలోచిస్తాం. ఎందుకు? బుద్ధి. ఎందుకు ఇచ్చింది అమ్మ బుద్ధి? ఎవరో ఒకళ్ళకి ఇది ఇవ్వాలంటే నేను ఎక్కడి నుండి వచ్చాను అనేది ఎవడో ఒకటి దారి తెలిసినోడు ఒకడు ఉండాలి కదా. వాడి వెనక 10 మంది నడుస్తారు.
ఎవడో ఒకటి కంపాస్ పెట్టుకొని నడవాలి కదా, దారి తప్పిపోతే ఎట్లా, ఎవడో ఒకటి కంపాస్ పెట్టుకోవాలి. నువ్వు సముద్రం గర్భంలో అంటే కంపాస్ పెట్టుకొని ఒకటి ఆ కంపాస్ ఎవరి చేతిలో ఇచ్చిందమ్మా? మన చేతిలో ఇచ్చింది. మనం ఏం చేసాం? ఆ కంపాస్ పట్టుకొని ఊరంతా తిరుగుతున్నాం కానీ ఆమె దగ్గర మాత్రం పోవట్లేదు, తప్పించుకుంటున్నాం. అమ్మో ఈమె ఎక్కడుంది వద్దురా బాబు అని పడుకొని పారిపోతున్నాం. ఆమె ఏమంటున్నారు, నన్ను చేరడానికి ఇచ్చాను, నేను నా కంపాస్ చేరరా, నా కంపాస్ నాకు ఇవ్వరా అంటే మనం మాత్రం ససేమిరా అంటున్నాం అన్నమాట. ఇప్పుడు నచ్చింది కదా, ఆట నచ్చిన తర్వాత ఎవడైనా ఆట వదులుతారా? మీరు నిజంగా చూడండి, ఏదైనా ఆట ఆడండి, మీకు ఆట నచ్చిన తర్వాత మిమ్మల్ని మీ అమ్మ పిలిచిన, టీచర్ పిలిచిన స్కూల్లో ఎంత కోపం వస్తుందో కదా, ఈ టీచర్కి ఒక్క 10 నిమిషాలు ఆడనీయదు అని. అలాగే ఆమె సంసారం అనే మన ఆట ఆడేంత వరకు మనల్ని కదపదు. ఎందుకంటే మనం ఇష్టంతో ఆడుతున్నాం కదా. పిల్లలు ఇష్టంతో ఆడేది అమ్మ ఎప్పుడూ వద్దనదు. ఎప్పుడైతే దెబ్బ తగిలించుకొని ఇంటికి వస్తాడో అప్పుడు ఏం చేస్తుంది? మందు రాస్తుంది. అప్పుడంట దొరికేవరా కన్నా, దా దా అమ్మయ్య నీకు ఒకటి పడితే కానీ, ఇలాంటివి జరిగితే కానీ వినవు. కొంతమంది పిల్లలు చెప్పాల్సిన అవసరం లేదు, ముందే జాగ్రత్త చెప్తే వింటారు. కొంతమంది కొంచెం తగిలితేనే అమ్మో ఇదేదో డేంజర్ ఉందంటారు. కొంతమంది అయినా కానీ ఇప్పుడంటే అయ్యింది, ప్రతిసారి అవుతుందా అని ఎక్కేస్తారు. నిజం, ఇదే ప్రవృత్తి ఉంటుంది. ఇప్పుడు ఒక సైకిల్ కూడా అంతే, ఒక పిల్లాడికి ఇస్తాం వద్దురా దెబ్బ తగులుతా, కొంతమందికి బైక్ ఇస్తాం, చిన్నపిల్లలకు తగిలి ఒక దగ్గర దెబ్బ తగిలించుకుంటాడు. ఒకటైతే భయపడి బైకే నడిపాడు, ఇంకోటి ఏం చేస్తాడు? అమ్మ చెప్పింది విందాం ఇప్పుడు వద్దులే అంటాడు. ఇంకోటి ఏం చేస్తాడు? ఆమెకేం తెలుసు, నేను జాగ్రత్తగా నడిపిస్తా అంటాడు. పైలోకాలకి అక్కడ హాయ్ చెప్పడానికి. నిజం, ఇవే కదా, ఈ ప్రవర్తులే కదా మనల్ని ఏం చేయాలో ఈ భవసాగరంలో నడిపేది. కొంతమంది చెప్పగానే తెలుసుకుంటారు, కొంతమంది పడితే తెలుసుకుంటారు. సో ఏం చేసింది? అంకెలు. అసలు ఈ అంకెలు చెప్పాలి. అంకెలు అంటే మీకు ప్రైమ్ నంబర్స్ అంటే తెలుసా? 157 ప్రైమ్ నంబర్స్. మీరు టీచర్ కదా మేడం, 157 ప్రైమ్ నంబర్స్ కదా. ప్రైమ్ నంబర్స్ అంటే ఏంటంటే సృష్టి జరుగుతుంది దాంతో. 5 అంటే దా బంగారం దా, ఇక్కడ కూర్చుంటావు, కూర్చోవా, అక్కడ కూర్చుంటావు, అక్కడ కూడా కూర్చోవా, సరే నాని అక్కడ ఉంది చూడు. పంచ 5తో వచ్చేవి చెప్పండి. పంచ ప్రాణాలు, పంచకృత్యాలు, పంచభూతాలు, పంచ సంఖ్యోపచారిణి, పంచమి, ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా పంచ అంటే అమ్మ ఇక్కడ పంచ అని పెట్టేసింది. 5తో చేస్తే సృష్టి, లేకపోతే 1తో చేస్తుంది. అమ్మ సృష్టి మొదలయ్యేది 1 నుంచి, శివశక్తైక రూపిణి. లేకపోతే 7వ నంబర్. 7 ఏంటి మన దానిలో ఉండే? సప్త సముద్ర. మన శరీరంలో చెప్తాం సప్త ధాతువులు. ఇంకా వారం ఎన్ని? వారానికి ఎన్ని రోజులు? 7 రోజులు. ఈ 7 రోజులే రిపీట్ అయితే ఏమైంది? అదే సంవత్సరం అయింది. మాసం, పక్షం, సంవత్సరం ఏమైనా ఇదే కదా కాలం. మన బతుకంతా 7 రోజులే. నిజం చెప్పాలంటే మన బతుకంతా ఆదివారం నుంచి సోమవారం వరకే. అలా 7 మన సృష్టి అంతా ఈ నంబర్లో పెట్టింది, ఈ 7లో. సరే, ఇప్పుడు సృష్టి పెట్టిన ఆమె ఏం చేయాలి? డిస్ట్రిబ్యూషన్ పంచాలి కదా, అందరికి పంచాలి. పంచడం ఎట్లా పంచింది? ఆ నంబర్లు ఏవి? పంచే నంబర్లు 2, 4, 8. 2, 4, 8. 4 ఏంటి? వర్ణాలు ఎన్ని? వర్ణాశ్రమాలు ఎన్ని? చతుర్వర్ణాలు. ఆ తర్వాత అవస్థలు ఎన్ని? మీరు కాలు చాపుకోండి మేడం, కాలు చాపుకోండి. సృష్టి, అది పంచకృత్యాల దగ్గర వస్తుంది. సృష్టి, స్థితి, లయ, తిరోధానం, అనుగ్రహం. సారీ, ఇక్కడ అవస్థలు, నిద్రావస్థలు ఎంత? జాగృత్, స్వప్న, సుషుప్తి, తుర్య, 4 అవస్థలు. వాంగ్మయం, వాక్కు ఎంత? పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి. అంటే ఈ నంబర్లు చాలీలు ఉంటుంది. డిస్ట్రిబ్యూషన్ చేయాలంటే ఇలా 4 చేస్తుంది. సృష్టి చేయాలంటే 5 ఎంచుకుంటుంది. ఇది పని చేయాలి అంటే అప్పుడు 4వ నంబర్ అయినా, 2 నంబర్లైనా, 8 నంబర్లైనా ఎత్తుక్కుంటుంది. అక్షరాలన్నీ? అష్టలక్ష్ములు, అష్టమాతృకలు, అష్ట కాలభైరవులు, అష్టదిక్పాలకులు, అష్టదిక్కులు. అక్కడ అష్టాన్ని ఎంచుకుంటుంది. పని చేయాలి, ఇది నడవాలి అంటే. ఆ తర్వాత ఏంటి? కాలం, చక్రం తిరగాలి. ఇది ఎప్పుడు కొలతలు కావాలి. కొలతలు కావాలంటే అక్కడ ఒక వేసాను చూడండి. మీరు గడియారం వేసినా కానీ ఇదే ఇలాగే డివైడ్ చేస్తారు కదా 4 లాగా. సో మొదలవుతుంది అక్కడ నుంచి మొదలాక 3, 6, 9 ఇదే నంబర్లో తిప్పుతుంది. మీకు వేదాంగాలు ఎన్ని? 6. అందులో జ్యోతిషం 1. షడంగాలు. అంగన్యాసం చేస్తే ఎన్ని? 6. అలా నంబర్ కరెక్ట్గా వేస్తుంది మా.
సర్కిల్లో తిరగాలంటే ఇది ఇదే నంబర్లో తిరగాలి, ఈధర్ 9లో తిరగాలి, లేకపోతే 3లో తిరగాలి, లేకపోతే 6లో తిరగాలి. త్రిగుణాలు ఎన్ని? 3 గుణాలు, 6. ఇప్పుడు 6 అయిపోయింది, 9 రంధ్రాలు, నవరంధ్రాలు. దీని చుట్టే మన బతుకును నవరాత్రులు. అందుకే నవరాత్రులు చేసుకుంటాం. ఒక్కొక్క నవగ్రహాలు, ఒక్కొక్క రాత్రికి ఒక్కొక్క గ్రహం ఢమ్ 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 ఎగిరిపోవాలి. అందుకే నవరాత్రులు, అందుకే నవగ్రహాలని అన్నీ ఇవన్నీ చాలా పద్ధతిగా చేసుకుంటుంది. ఆమె లెక్కలు బాగా ఇస్తుందమ్మో, లెక్కల మాస్టరు, మామూలు లెక్కల మాస్టర్ కాదు. ఇక్కడ చందసార చదివేసరికి అర్థమైపోయి ఉంటుంది ఎంత బాగా లెక్కలు వేస్తుందో అని. నవధాన్యాలు, నవతో ఎన్నైనా చెప్పండి, నవావరణ మీ చెప్తూ పోండి. మంత్రాలు కూడా 3, 9 ఉన్నాయి కదా. నా వైపు చూస్తారు, మీరేగా చెప్పారు. సరే చెప్పానా మంత్రాల పేర్లు కూడా. శాస్త్రసార. సరే ఇవన్నీ అంకెలతో అయిపోయింది. ఇప్పుడు నేను ఏదైనా తెచ్చుకున్నాను అనుకోండి, నాకు ఎప్పుడు ఈ వాషింగ్ మెషినే వస్తుంది. ఎందుకో నాకు వాషింగ్ మెషిన్ అంటే బాగా ఇష్టమేమో. సరే వాషింగ్ మెషిన్ తీసుకొచ్చాక మీరు ఏం చేస్తారు, వాడు ఒక మాన్యువల్ ఇస్తాడు. నేను ఇది మెషిన్ తయారు చేశానమ్మా, కానీ నువ్వు మెషిన్లో ఇలాంటి బట్టలే వేయాలి, ఇన్ని గంటలే వేయాలి, ఇది చెయ్యాలి, ఇది చెయ్యొద్దు, ఇలా వాడాలి, ఇలా వాడొద్దు అని చెప్తాడు. అంటే ఏమి ఇస్తున్నాడు వాడు? నేను డబ్బులు ఇచ్చినా వాడు నాకు ఆజ్ఞ ఇస్తున్నాడు. ఒసే తింగర మోహందానా, ఇలా నువ్వు వాడకపోతే ఇది పాడైపోతుంది అని. కానీ ఆజ్ఞ రూపం అంటే డూస్ అండ్ డోంట్స్, ఇది చెయ్యాలి, ఇది చెయ్యొద్దు అని ఇస్తున్నాడు. ధర్మం. అలాగే అమ్మ ఏం చేసింది, ఇన్ని పెట్టింది కదా, దీంతో పాటు మనకేం పెట్టింది? తిండి గోల, నిద్ర గోల, ఇంకో పని గోల. ఆ తర్వాత మనకైతే ఇంకా మానవులకైతే ఇంకొంచెం ఏం పెట్టింది? బుద్ధి కదా. బైబిల్లో కూడా ఆడమ్ అండ్ ఈవ్ని వదిలేస్తాడనమాట. వదిలేసిన తర్వాత ఆయన ఒక్కటే అంటాడు, ఈ యాపిల్ తినకండి. వాళ్ళకి యాపిలే తినాలని ఉంటుంది. మనకు వద్దు అన్నది పోయి దాన్నే పట్టాలి, ఇంకేదొద్దు మాకు అదే కావాలి. మనం కూడా ఫస్ట్లో వచ్చినప్పుడు ఆది మానవులకి ఏమున్నాయమ్మా, ఏం లేవు. ఆ తర్వాత ఏమన్నా 2 రాళ్ళు పట్టుకొని ఇలా అనగానే ఫైర్ వచ్చింది. ఆ ఫైర్తో ఇంకేమేమో చేయడం మొదలుపెట్టాం. ఆ తర్వాత అంటే సృష్టి. ఇప్పుడు టెక్నాలజీ చూడండి, ఇక్కడే కూర్చొని మీరు యుఎస్లో ఉన్న మీ పాపతో మాట్లాడుతున్నారు, ఆమెను చూడగలుగుతున్నారు. మరి ఆమె మనందరినీ చూడలేదు, ఆమె టెక్నాలజీ వాడి. మనం ఆమెను తప్పించుకుంటామా? అంత లేదు. అందుకే మీరు హిమాలయాలు, షింగ్రిలా చోట్లకి వెళ్తే కదా, అరువుడు కాని వాడు అందులో వెళ్తే చేరితే కనుక అక్కడ చాలా మునులు ఉంటారు. కొన్ని వేల సంవత్సరాల నుంచి తపస్సు చేసుకునే వాళ్ళందరూ ఉంటారు. ఈ మహర్షులంతా అక్కడే ఉంటారు. వాళ్ళు అరువుడు కాని వాడు తప్పుగా అక్కడ చేరినా వాడు చేరనీయకుండా అక్కడ రోజు ప్రమాదాలు, భూకంపనములు, మొత్తం కల్లోలం అవుతుంది. వాడు భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అంటే సృష్టి ప్రకృతియే అలా అర్హుడు లేని వాడిని వెనక్కి నెట్టేస్తుంది. అర్హుడు ఉన్న వాడికి అక్కడి నుంచి ఉన్న వాళ్ళు ఒకళ్ళు తోడు వచ్చి మరీ తీసుకెళ్తారు లోపలికి. ఉన్నాయి అలాంటి వాళ్ళు. అక్కడ వెళ్ళి అవి చేసి అక్కడ చేసుకొని తపస్సు చేసుకొని అవన్నీ చూసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలా చూసి వచ్చిన పుస్తకాలు రాసిన వాళ్ళు ఉన్నారు. నువ్వు ఆమె ధర్మాన్నే పాటించట్లేదు అనుకో, ఆమె ధర్మం మీదే నీకు ఉందనుకో, అంటే ఆమెని సవాలు చేసి వెళ్తున్నావు అనుకో, ఆమెని సవాలు యాక్సెప్ట్ చేయడానికి ఆమె ఏమైనా నీతో పాటు కంపీటరా? అంటే సమానురాలా? అగ్రగణ్య, సమానాధిక వచ్చిత, ఆమె పైన ఎవ్వరూ లేరు. నువ్వేమనుకున్నావు? ఆమెకు సవాల్ వేస్తావు అనుకుంటున్నావా? అంటే నువ్వు ఉన్నావో లేదో పరీక్షిస్తా, లేకపోతే నీ జ్ఞానం ఎంతవరకు నేను చూస్తాను నువ్వు వెళ్తున్నావా? సమర్పణ భావంతో రా, శరణాగతి అయిరా, నేనేంటో నీకు చూపిస్తాను. నీ అహంకారంతో నన్ను గెలవాలనుకుంటున్నావా? అందుకే లాస్ట్కి ఏం చేస్తుంది అంటే అమ్మ శింభు నిశుంభులను చంపుతుంది. లాస్ట్కి అక్కడ సత్వగుణం అంటే ఫస్ట్ ఏం చేస్తుంది? ఫస్ట్ చండముండలు వస్తారు. చండముండ అంటే ఎవరు? చండముండ అంటే వీళ్ళు ఇష్టము ద్వేషం, రాగము ద్వేషం, ఇష్టమా ఇష్టం. ఇప్పుడు మనసు ఎలా పనిచేస్తుంది మేడం? మనసు ఎలా పనిచేస్తుంది? ఒకళ్ళకి ఆ బనానా ఇష్టం, ఇంకొకళ్ళకి వెంటనే ఆ ఇష్టం. అంటే మనసు పనిచేస్తే రెండే అంటది. నాకు ఇష్టం లేదు అంటే ఏమో నా మనసుకి ఇష్టం లేదు, ఏమో ఈరోజు నా మనసుకి ఏం బాగోలేదు. నీకేమైంది? ఇష్టం. ఫస్ట్ ఏం చేసింది? ఆ చండముండలని ఇష్టం రూపంలో చంపేసింది. వచ్చిన తర్వాత ఏం చేసింది? రక్తబీజం ఇలా వేస్తూ ఉంటే రక్తం కింద పడితే మళ్ళీ తెలుసు కదా రక్తబీజులు వస్తూ ఉంటారు. అప్పుడు ఏం చేసింది? కాళీమాత మొత్తం నోరు తెరిచి నేను దాగేస్తా, అందరినీ లోపల తీసేసుకుంటాను. ఆమె లోపల తీసుకుంటుంది. ఎవరిని తీసుకుంటుంది? రక్తబీజం అంటే రక్తి, అనురక్తి. ఇష్టము
ఆ ఇష్టంతో పాటు ఒక అటాచ్మెంట్ వస్తుంది. మీకు ఒకరి మీద ఇష్టం వచ్చింది అనుకోండి, అటాచ్మెంట్ వస్తుంది, బంధం వస్తుంది. వాటిని తీసేసే తల్లి. అంటే ఫస్ట్ ఏం పోవాలి? ఇష్టం అయిష్టం పోవాలి. తర్వాత ఏం పోవాలి? ఆ దాంతో ఇష్టంతో ఉన్న బంధం పెట్టుకున్నారు చూడండి, అది పోవాలి. అది పోయిన తర్వాత మనసు, అయ్యో నాకు తోడు ఎవ్వరు లేరా, నేను ఏకాకినైపోయానా అని అప్పుడు మనసు శింభు నిశుంభులు ఇంకా లాస్ట్కి చివరిలో వాళ్ళని వేసేసుకుంటుంది. అంటే ఆమె ఎవరిని చంపుతుంది? నవరాత్రుల్లో ఈ పేర్లన్నీ రాక్షసుల పేర్లా? మనలో ఉన్న వాళ్ళ పేర్లు. మళ్ళీ ఇవన్నీ చేయొద్దు అనట్లేదు, మీరు ఇందులోనే ఉండండి, కానీ ఇదే అంతమని అనుకోకండి. ఇదే చివరి ఘట్టం, ఇంకా దీనిలో అంటే ఇంకా నాకు దీనికి మించి ఏం లేదు అని ఫుల్ స్టాప్ పెట్టుకోకండి అంటోంది, అంతే. ఇది చేయండి, కానీ దీనికన్నా మించింది ఒకటి ఉంది అని తెలుసుకోండి అంటోంది. సో అమ్మ కూడా ఏం చేసింది? ప్రకృతి ధర్మం, అంత ప్రకృతి చేసినప్పుడు ధర్మం అంది. ధర్మం అంటే ఏంటి? ఇది ఆజ్ఞ. అక్కడ ధర్మం అంటే చేయాలి, అమ్మ ఆజ్ఞనే ధర్మాలు, శాస్త్రం రూపంలో అవే వచ్చాయన్నమాట. ఏం చెయ్యాలి, ఏం చెయ్యొద్దు, ఎలా చేయాలి, రోజు ఏమేం చేయాలి, నిత్యకృత్యాలు, ప్రవృత్తి, నివృత్తి, అంటే ఏం చేయాలి, ఏం చేయొద్దు. ఇది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను వేదం చెప్పాను, మంత్రాలే వేదాలయ్యాయి, వేదమే శాస్త్రమైంది. ఇప్పుడు నేను వేదం చెప్తే కదా, ముందు నాకే వేదం రా. ఇప్పుడు వేదం బాగా తెలిసిన పెద్ద ఆయన వచ్చి మనకు చెప్తున్నా ఎంతమందికి అర్థమవుతుంది? అదే ఇప్పుడు నేను అదే వేదాన్ని కథల్లో వేసి చెప్పాను అనుకోండి, కథలాగా చెప్పాను అనుకోండి, ఎంతమందికి అర్థమవుతుంది? అందరికి అర్థమవుతుంది. అందుకే ఫిజిక్స్ కథలాగా వచ్చింది, బిగ్ బ్యాంగ్ థియరీ కథలాగా వచ్చింది. న్యూట్రాన్, ప్రోటాన్, ఎలక్ట్రాన్ ఎవరయ్యారు? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరి. అరే ఫిజిక్సే మన సైన్స్ అంతా స్పిరిచువాలిటీ. ఏంటంటే మనం వాళ్ళకి పెళ్లి చేసాము, మనం వాళ్ళని ఇంతమంది దేవతల పేర్లు ఇచ్చాం. ఇంద్రియాలనే ఏమిచ్చాం? ఇంద్రియాలకు రాజెవరు? ఇంద్రుడు. మన ఇంద్రియాలన్నీ అంటే మన శరీర అవయవాలన్నీ ఎవరు? దేవతలు. మనలోనే ఉన్న వాటన్నిటిని తీసి బయట పేర్లు పెట్టి కథలు చెప్పాము. కథలు చెప్పి బాగా అర్థమయ్యేటట్టు. అందుకే ఎవరికైతే మన కథలు, మన స్పిరిచువాలిటీ బాగా అర్థమవుతుందో వాడికి ఫిజిక్స్, మ్యాథ్స్, సైన్స్ అన్నీ అర్థమవుతాయి. ఇవేం నేర్చుకోకుండా డైరెక్ట్గా పోయి స్కూల్లో చదివితే the cloud is made of 9 layers, the 9 planets, the 9 planets, names of the 9 planets, Jupiter is the highest planet, బట్టి కొడతారు. కానీ ఇక్కడ చెప్తాడు, మీరు జ్యోతిషాలు చూస్తారు కదా, చూసినప్పుడు శనిగ్రహం శనేష్ట మెల్లగా నడుస్తుంది, దానికి ఎంత ఉంది, దాని గమనం, అదంతా తీసుకెళ్ళి ఫిజిక్స్లో పెడతారు. మళ్ళీ అసలు మనది ఏం చెప్పట్లేదు, అన్నీ చెప్తోంది. కానీ మన పిల్లలకి అందుకే దౌర్భాగ్యం. అబ్బా మనది ఎవరైనా చెప్పేవాళ్ళు వస్తే బాగుండు, దానికి కనీసం మన వాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు ఒక గంట మనవి వినడానికి వెళ్ళండి రా అని పర్మిషన్ ఇచ్చే పెద్దవాళ్ళు ఉంటే బాగుండు. అవన్నీ జరగవు. మనమే మన ఇంట్లో పిల్లలకి ఎంత చెప్పుకోగలిగినా అంత చెప్పుకోవాలంతే, మనం ఏం చేయలేం. చిన్నపిల్లలకైతే ఏం చెప్తారు? అమ్మా పులి అంటాడు. పులి లేదు, ఏం లేదు. 4 సార్లు వస్తారు, 5వ సారి కూడా వస్తాడు. ఇంకా 6వ సారి వాళ్ళ నాన్నకు కోపం వచ్చి వాళ్ళ నాన్నే అమ్మా పులి, నాన్న పులి అన్నా కానీ నాన్న రాడు. వీడెక్కడ ఎవరి నోట్లో ఉంటాడు? పులి నోట్లో ఉంటాడు. అంటే అక్కడే కథ వచ్చింది. అంటే నువ్వు ఊరికి అలుసు తీసుకున్నావు అనుకో, తర్వాత నువ్వు అలసైపోతావు అని. ఇప్పుడు మనం ఇది చిన్నపిల్లలకి ఇలా స్టోరీలో చెప్తాం, అదే పెద్దవాళ్ళకి ఎలా చెప్తాము? శాస్త్రంగా చెప్తాము. ఇప్పుడు రోడ్డు మీద వెళ్ళే 10 మందికి చెప్పాలనుకోండి, అక్కడేం చెప్తాం తెలుసా? రూల్స్ అంటాం. పేరు అదే, చెప్పేవే, కానీ మారుస్తున్నాం. ఇప్పుడు అందరికీ చెప్పాలి, అప్పుడు ఏమంటాం? రూల్స్ అంటాం. ఇప్పుడు మన అవెన్యూలో ఉన్నాయి రూల్, ఇది ఇంతే చేయాలి అంటాం. చిన్నపిల్లలకి ఏం చెప్తాం? రూల్ అంటే చిన్నపిల్లాడు ఆ రూలా అదేంటో కూడా ఆడికి తెలియదు. ఆడికి ఏం చెప్పాలి? నీతి వచనాలు చెప్పాలి. అంటే స్టోరీ రూపంలో చెప్పాలి. మళ్ళీ నాన్న ఇది మంచి, ఇది చెడు అంటే ఇంక వాడు వేసినట్టే. ఇప్పుడు మాకుంటుంది హిపోక్రట్స్ అవుతాని మనం డాక్టర్స్ అయినప్పుడు మాకేం చెప్తారు? ఎథిక్స్ అంటారు. అంటే మీరు ఇది ఫాలో అవ్వాలి. ప్రొఫెషనల్స్ అనుకోండి కాండక్ట్ అంటే సేమ్ అదేమా, కానీ వయసు మారే కొద్దీ అందులో వెళ్ళే దారులు మారే కొద్దీ పేర్లు మారుస్తున్నాం. సో శాస్త్రం కూడా వేదమే, కానీ వేదం అర్థం కాకపోతే శాస్త్రం రూపంలో తీసుకొచ్చి పెడుతున్నాం అంతే. మంత్రాలే వేదాలు అయ్యాయి. వేదాలు ఇంకా బాగా అర్థం అవ్వాలని ఏం చేశారు? ఎవరు వచ్చారు? రాముడు వచ్చాడు, కృష్ణుడు వచ్చాడు. వాళ్ళు సేమ్ ఏదైతే లలిత సహస్రనామంలో ఉంటుందో, ఏదైతే భగవద్గీతలో, ఏదైతే వేదాల్లో ఉన్నాయో
అన్ని అవన్నీ కథల్లాగా వచ్చింది. అసలు ఆ శ్రీరాముడు, ఆ సీతమ్మ అసలు వేదాలను అనుసరించి వాళ్ళు ఎలా ఉంటారో తెలుస్తుంది. అసలు ఒక్కొక్కటి చెప్తూ ఉంటే లలిత సహస్రనామం అసలు నేను అంత పక్కన రామాయణం పక్కన రాస్తూ పోవాలి. వాళ్ళంత వేరు కాదు, కానీ మనకు అంత విడమర్చి చెప్పేసరికి కూడా లైట్ బాగా అయిపోయిందనమాట మనకి. ఆహా సరే, ఇప్పుడు ఏమయ్యింది? అంకెలు, కోడ్ లాంగ్వేజ్ వచ్చేసింది. శాస్త్రం ఏం చెయ్యాలి ఏం చెయ్యొద్దని చెప్పింది. ఇప్పుడు ఏం చెప్తుంది? మంత్రసార. ఇంకా ఇవన్నీ అయిపోయిన తర్వాత అమ్మని బాగా తెలుసుకున్న వాళ్ళకి ఎవరికో కుతూహలం ఉంటుంది కదా, వాళ్ళకి ఇది ఇచ్చేసింది అనమాట మంత్రసార. అంటే నా దగ్గరకు రావాలంటే చూడండి అని. మంత్రం ఎలా ఉంటుందంటే, మీరు మంత్రం అనగానే మీకు మంత్రం రాదు, దాని బలము, దాని శక్తి అప్పుడే వెంటనే రాదు. చెయ్యగా మెల్లగా వస్తుంది అనమాట. అది ఎలా అంటే విత్తనం నుంచి చెట్టు ఎంత మెల్లగా వస్తుంది. మీరు కావాలంటే రోజంతా కాసుకొని చూడండి. దీనిలోంచి ఏది బయటికి రావట్లేదో వెళ్ళిపోతారు. 10 రోజుల తర్వాత రండి, అమ్మయ్య మొలకొచ్చిందా అని ఆనందం. కానీ 10 రోజులు దాన్నే చూస్తూ కూర్చోండి, పక్కన చెడిన మాట్లాడితే వేసేస్తారు. అది నిజం పోరా ఇక్కడ, ఇంకా నోట్లోంచి ఇంకేమైనా కూడా. అంటే అంత పరమాణువుగా, అంత సూక్ష్మంగా జరిగేదాన్ని అదే పట్నిగా మీరు దాని మీద ధ్యానం పెట్టగలుగుతున్నారా? ఆమె అది అలా అయినప్పుడు మీకు తెలియకుండానే సృష్టి అంతా అర్థమవుతూ ఉంటుంది. మీరు నిజంగా ఇంకెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. హార్వర్డ్ యూనివర్సిటీ వద్దు, మెడికల్ కాలేజ్ వద్దు, ఎక్కడికి వద్దు, హిమాలయాలు కూడా వద్దు, ఎక్కడికొద్దు. అక్కడ గడ్డి పోకొని చూస్తూనే మొత్తం అర్థమైపోతుంది. అంటే నువ్వు అంత సాధన ఒక దాని మీద పెడితే, అంత దృష్టి ఒక దాని మీద పెడితే, నువ్వు తెలియకుండా ధ్యాన ధారణ సమాధిలోకి వస్తున్నావు. అంటే తెలియకుండా ఆమెని నువ్వు లోపల నుంచే తెలుసుకుంటున్నావు. అది ఎలాంటిదంటే, మీకు ఇప్పుడు మనకు పెన్ డ్రైవ్ ఉంది కదా, పెన్ డ్రైవ్ లోపల ఇప్పుడు నాకు కావాల్సిన అదంతా ఉంది. అది ఎప్పుడు బయటకు వస్తుంది? నేను ఏదైనా ల్యాప్టాప్ అయినా కంప్యూటర్కైనా కనెక్ట్ చేస్తే వస్తుంది. కానీ పెన్ డ్రైవ్లో లేదా, ఉంది అంతా, మనమే ఆ పెన్ డ్రైవ్, మనలో అంతా ఉంది. కానీ మనమంతా ఎప్పుడో దేనికో కనెక్ట్ చేస్తే కానీ బయటికి రాము. ఆమె ఏం చేస్తుంది? ఈ యూనివర్స్, ఈ ప్రకృతితో కనెక్ట్ చేయించేస్తుంది మనకు లోపలే. ఇంకా మన లోపలే మన కంప్యూటర్ నడుస్తూ ఉంటుంది. మీకు బయట కంప్యూటర్ అవసరం లేదు, ఎందుకంటే అంతా మీలోనే ఉంది. మొత్తం చెప్పేస్తుంది. మీరు సడన్గా జ్ఞానులైపోతారు. అందరికీ అయ్యమ్మ ఈ పిల్ల ఏం చదవలేదు, ఎక్కడి నుండి చెప్తుంది ఇదంతా అంటారు. ఎందుకంటే ఆమంతా సృష్టి విడమర్చి చెప్పేస్తూ ఉంటుంది. మీకు మెల్లగా వెళ్ళే కొద్దీ, సాధన పెరిగే కొద్దీ, ఎప్పుడు ఏది తెలియాలో, ఎలా తెలియాలో ఆమెనే తెలియవరుస్తూ ఉంటుంది. అది ఆమె. మీరు ఆమెని పట్టిన తర్వాత ఏదైనా పర్లేదు, జ్ఞానం కోసము ఇంకెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరున్న చోటనే ఇస్తుంది. ఆ ఉన్న చోటనే మీకు అన్నము ఇస్తుంది, నీడని ఇస్తుంది, జ్ఞానాన్ని ఇస్తుంది. ఆమెనే ఇచ్చుకుంటుంది. కానీ నువ్వు ఉన్న చోట కూర్చుంటావా కదలకుండా? మరి నా మీద అంత నమ్మకంతో, నీకా లంపటాలు ఎక్కువైపోయి బయటికి వెళ్తే కానీ, నేను కష్టపడితే కానీ తిండి రాదని మీకు నమ్మకం వచ్చేసింది. చిన్నప్పటి నుంచి అదే చెప్పారు. మరి అన్నీ వదిలేసి నా కోసం కూర్చుంటావా? ఆ బుద్ధి కూడా ఉండాలి. మళ్ళీ ఎందుకు కూర్చున్నావు అంటే పిచ్చగా ఏదో ఆ జోక్, ఆమెని ట్రై చేస్తా అని కాదు. అమ్మో అవంతా ఈజీగా రావు, అదేదో పూర్వజన సుకృతాలు ఉండాలి అమ్మో. లేకపోతే ఊరికని ఇలా కూర్చోమంటే ఎవడు కూర్చుంటాడు? ఒక 5 నిమిషాలు ఏం గుట్టకుండా కూర్చుంటే దోమ వచ్చింది, చీమ వచ్చింది, ఈ వచ్చింది, ఒక ఆనందం మనకి, చెయ్యైనా లేపాలనిపిస్తుంది. అలాగే కూర్చోమనంటే అది ఒక పెద్ద సాధన. రేపొద్దున అందరు ఇంట్లో కూర్చొని ఒక 10 నిమిషాలు చెయ్యిలో బొటన్ వేలు కూడా కదిలితో కొట్టు, కొడేస్తాను, దెబ్బలు పడతాయి. అలా కూర్చొని చూద్దాం. కండ్లో కూడా కండు రెప్పలు కూడా లోపల తిరుగుతుంటాయి. లోపలే తిప్పుతాయి, డింగిడి కానీ అది కూడా తిరగవద్దు. అప్పుడు ఎక్కడో కొంచెం దిగారన్నట్టు, అర్థమైందా? మరి ఇంత చెప్పిన తల్లి అంట ఎలా ఉంది? తలోదరి. తల అంటే ఏది? సమానంగా ఉండడం, ఆ చోటు సమానంగా ఉంది. ఉదరం అంటే నడుము. నడుము అంటే ఏంటి? మన పొట్ట కాదు, అదే లోపలి భాగం, దానిలో ఉన్న లోపలి భాగం. సో అమ్మది సుకుమారమైన నడుమంట. ఎందుకు? అందులో ఆ లోపల ఏం పెట్టుకుంది? ఛందసార, శాస్త్రసార, మంత్రసార, ఇవన్నీ సమానంగా పెట్టుకున్న తల్లి. అందులో ఇంకా లోపల ఏం పెట్టుకుంది? 14 భువనాలన్నీ ఎక్కడ పెట్టుకుంది అమ్మ? తన లోపలే పెట్టుకుంది. ఆకాశం, పంచభూతాలు అన్నీ ఎక్కడున్నాయి? అన్నీ తన
లోపలే ఉన్నాయి. బాహ్యంగా చూస్తే అలా సన్న పొట్ట ఎవరికి ఉంటుంది? సాత్విక ఆహారం తిన్నోళ్ళకు ఉంటుందంట. కానీ ఈ కాలంలో ఎలా లేదు, కొంచెం జెనెటిక్ ఉంటుంది. సరే, శ్రీ విద్యలో అక్కడ రాశానమ్మ తలోదరి అన్నా కదా. శ్రీ విద్యలో త అక్షరాన్ని 6 నంబర్తో సంకేతిస్తారంట, లని 3తో. సో 3 + 6 + 3 ఏమైంది? 9. 9 ఏంటి? నవారణ మంత్రం, నవావరణ. మళ్ళీ అమ్మదే కదా చెప్పేది. శ్రీ విద్య అంతా 9తోనే కదా, మళ్ళీ అక్కడికే వచ్చింది. ఎవరైతే అమ్మ భావాజ్ఞ అంటే భావాలతో కూడినది, భవరోగాగ్ని అంటే ఈ సంసారం నుంచి బయటికి తీయగలిగేది ఆమెనే, భవచక్ర ప్రవర్తిని ఎవడైతే బయటికి రాలేడో వాడిని తిప్పేది అమ్మనే. మరి ఎలా తిప్పుతుంది? ఛందసార, శాస్త్రసార, మంత్రసార ఈ 3 రూపాల్లో తిప్పుతుంది. ఈ 3 రూపాలు ఎవడైతే తన లోపల పెట్టుకున్నాడో, ఇవన్నీ తనకి తెలిసాడో, అలా తెలిసినోడికి అలా ఉన్న అమ్మకి ఏమిస్తుందంటే కీర్తి ప్రతిష్టలు. కీర్తి వేరు, ప్రతిష్ట. ఉదార కీర్తి, ఉద్దామ వైభవ. కీర్తి అంటే ఏంటి? వైభవం అంటే ఏంటి? నేమ్ అండ్ ఫేమ్ అంటామా? నేమ్ అండ్ ఫ్రేమ్, గ్రేట్నెస్, గ్లోరీ. ఇప్పుడు గ్రేట్ లీడర్స్ ఎంతో రావచ్చమ్మా. ఇప్పుడు ఇండియాలో ప్రైమ్ మినిస్టర్లు, గ్రేట్ ప్రైమ్ మినిస్టర్లు ఎంతో వచ్చారు, కానీ గ్లోరీ ఎవరిది? నరేంద్ర మోడీ. అది గొప్పవాళ్ళు అంటే ఉంటారేమో. ఇప్పుడు క్రికెట్లో అయినా చూడండి, అందరూ బాగా ఆడేవాళ్ళు, అందరూ గ్రేట్ ప్లేయర్స్ ఉన్నారు, కానీ గ్లోరీ ఎవరికి వస్తుంది? అప్పుడు సచిన్కి వచ్చింది, తర్వాత మహేంద్ర సింగ్ ధోని అన్నారు, విరాట్ కోహ్లీ అన్నారు. అంటే అది ఉండాలన్నా ఏదో ఉండాలి, ఆ వైభవం రావాలన్నా. కీర్తి అందరికి ఇస్తుందేమో, కానీ ఆ కీర్తిలో కూడా దాంతోపాటు వైభవం కొందరికే ఇస్తుంది. మళ్ళీ ఈ అమ్మను పట్టుకున్న వాళ్ళకి ఆ 2 ఇస్తుంది. అది పేరు, ప్రతిష్ట. పేరు ఉంది కానీ ఊరు పేరు గొప్ప, ఊరు దిబ్బ. ఇక్కడ ఊరు ఉంది, పేరు ఉంది అన్నమాట. సరే, ఇప్పుడు పేరులోకి వద్దాం. ఉదార కీర్తి, ఉత్ అర కీర్తి. ఉత్ అంటే ఉత్కృష్టమైన. అర అంటే ఏంటి? ఈ అర అంటే అరకిలో కాదు. వీళ్ళు ఎప్పుడు అరకొర మాటలే మాట్లాడతారండి. అరకొర, కొద్దిగా. యాక్చువల్లీ అర అంటే మొత్తం వ్యాపించి ఉన్నది, కొర అంటే కొంచెమే. అరకొర యాక్చువల్లీ అలా వాడతాం, బాగా కొద్దిగా. అది అరకొర అంటే కొద్దిగానే మనకు వచ్చేసింది. ఉదార కీర్తి, అర అంటే మొత్తం వ్యాపించి ఉంది అమ్మవారి కీర్తి. ఎక్కడ లేదు, అష్టదిక్ప అన్నీ అటు ఇటు పైన కింద మీరు ఎటైనా చూసుకోండి, ఆమె కీర్తి మొత్తం వ్యాపించి ఉంది. కీర్తి అంటే ఎప్పుడు వస్తుందంటే జీతం కోసం పనిచేసినప్పుడు కాదంట, జీతం తప్పించి నువ్వు చేస్తావు చూడు, జీతం కోసం ఆశించకుండా, అప్పుడు నీకు కీర్తి వస్తుంది. నిజంగా చెప్పండి, ఇప్పుడు ఒక ఆఫీస్లో అయినా లేకపోతే ఒక దగ్గర పనిచేసేవాడు పోతే, ఉట్టి జీతం కోసం పనిచేసేవాడు ఆ రోజు ఆయన కాలం చేశాడంటే, అవునా కాలం చేశాడా, వాట్సాప్ RIP రెస్ట్ ఇన్ పీస్. అదే నిజంగానే జీతం కోసం కాకుండా 10 మందికి సేవ చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నవాడు పోయాడు అనుకోండి, వాట్సాప్లో మీరు RIPలు కొట్టరు, డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోతారు. మన వైభవం నిజంగా చూడాలంటే మనం పోయిన రోజు చూడాలి. బతుకున్న రోజులు అందరూ కొడతారు డబ్బా, పోయినోడే వస్తాడు. నలుగురు మోసేటోళ్ళు, ఆ నలుగురు నీతో పాటు నడిచేవాళ్ళు, నీ వెనక ఉన్నవాళ్ళు, అప్పుడు నిజంగా నీ వెనక ఎంత బలం ఉందో తెలుస్తుంది. ఆ రోజు నడవడానికి ఈరోజు నువ్వు బతకాలి చక్కగా. దానికోసం ఎందుకు బతకాలి? నీ చావు అలా ఉండాలి, దానికోసం నువ్వు బతకాలి. ఏంటి మరి అమ్మలో ఉన్న గొప్పతనము? అమ్మ సర్వకాలాల్లో, సర్వ అవస్థల్లో, సర్వజీవులకి ఏమవుతుంది? పోషిస్తూనే ఉంది శ్రీమాత, రక్షిస్తూనే ఉంది శ్రీ మహారాజ్ని, కడుపులో పెట్టుకొని చూసుకుంటూనే ఉంది తలోదరి. ఇన్ని చేస్తున్న తల్లి మరి ఉదారకీర్తియే కదా అమ్మవారు. ఆ తర్వాత ఉదారకీర్తి అంటే ఇంకో అర్థం కూడా ఏంటంటే, ఉత్ అంటే పైకమ్మ, ఊర్ధ్వగతిలో అమ్మవారంట అలా వెళ్తూ ఉంటే, అలా అంటే వ్యాపిస్తూ ఉంటే అమ్మ ఎలా కనిపిస్తుందంటే
ఒక కిరణముల ముద్ద అంట. అంటే అమ్మ భక్తులకి ఏంటి, ఒక వెలుగుల ముద్ద. సూర్యుడు ఎలాగో అమ్మ అంతే కదా, సూర్యుడు మనం అడిగితేనే ఇస్తున్నాడా. మీరు నిజంగానే వైభవం, సూర్యుడి వైభవం ఎలా ఉంటుందంటే, సూర్యుడు ఉన్నాడు కదా మేడం, మీరు 1000 ఫ్లడ్ లైట్స్ ఇలాంటివి తీసుకెళ్ళి పెట్టండి. ఇప్పుడు సూర్యుడు ఎక్కువ, ఫ్లడ్ లైట్స్ వెలుగు ఎక్కువ, మీరు ఎన్ని ఫ్లడ్ లైట్స్ తీసుకెళ్ళి పెడతారు చెప్పండి సూర్యుడిని తక్కువ చేయడానికి? అవి పెట్టండి మమ్మీ, నంబర్ లక్షలు కోట్లు ఇస్తా. సూర్యుడు వెలుగు తగ్గించే ఫ్లడ్ లైట్స్ మీరు పెట్టండి, దీపాలైనా పెట్టండి, ఫ్లడ్ లైట్స్ ఏదైనా పెట్టండి. ఆ అమ్మ కూడా మనకి, మన ఇంద్రియాలకి కనిపించే రూపమే అమ్మ. ఆమె ఉండేదే ఆ మధ్యలో ఉంటుంది, భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని, ఆమెనే అంట. ఆమె వైభవం అంత అన్నమాట. అంటే మీరు ఆమె వైభవం ముందు నేను నిల్చొని చూసావా నేను ఎంతో గొప్పోడినయ్యానంటే అమ్మ నవ్వుతుందంట. ఏది పెద్ద పెద్ద చెట్టు కింద చిన్న చెట్టు వచ్చి నిల్చొని చూసావా నేను ఎంతమందికి నీడిస్తున్నానంటే ఆ పెద్ద చెట్టు చూసి నవ్వుతుందంట. నీ వల్ల నీడ వస్తుందా, నువ్వు నా కింద ఒకటి నా నీడే తీసుకొని దీనికి నీడిస్తున్నావా అని. అలా ఉంటుంది. సో మన విడిసిపాటు ఎలా ఉంటుంది అంటే, ఏది చేసినా నేను సాధించానంటారు. నువ్వు కష్టపడ్డావేమో కానీ నువ్వు సాధించావంటే దాని వెనక ఎవరితో దయ ఉంది, అది గుర్తుపెట్టుకో. మిడిసిపాటు మొత్తం కష్టపడ్డావు కాదనట్లే, కానీ దాంతోపాటు నీకు ఎక్కడో కొంచెం ఉంది, దైవకృప ఉంది కాబట్టి ఇక్కడ వరకు చేరగలవు. అది ఎప్పుడూ పెట్టుకోవడమే మంచిది. నువ్వు తగ్గి ఉంటావు, అణిగి ఉంటావు, లేదా 10 మందికి పనికిరాని ఒక అటం బాంబు అవుతావు, పనికిరాని బాంబు అవుతావు, పనికిరానోడివే అవుతావు. సో అమ్మ అలా చెప్పాం కదా, వైభవం ఎలాంటిది. ఎంతమంది అయినా ప్రైమ్ మినిస్టర్ రాని, మోడీనే అంతే. నాకు ఆయన తప్పించి నాకు ఇంకెవరు రాలేదు ఇక్కడ. ఎవరి పేరు చెప్పాలంటే ఈ మోడీ ఒకటి, ఇంకోటి సూర్యుడి కింద మీరు సూర్యుడి పక్కన ఎన్ని ఫ్లడ్ లైట్స్ అయినా పెట్టండి, దీపాలైనా పెట్టండి, సూర్యుడు వెలుగు సూర్యుడిదే. అలాగే అమ్మ, ఇలా ఉన్న అమ్మ ఆమె ఏమైంది, కీర్తి వచ్చింది, ప్రతిష్ట వచ్చింది. ఇప్పుడు ఈ కీర్తి ప్రతిష్టలతో మీరు ఇంకా బాగా పని చేస్తారా లేదా? మళ్ళీ ఇప్పుడు ఈ కీర్తి ప్రతిష్టలే అమ్మ పని చేస్తుంది ఎన్నో విధాలుగా. ఎలా? అది వర్ణ రూపిణి. వర్ణం అంటే ఏంటి? మీకు వర్ణం అంటే రంగు, ఓకే, వర్ణము, రంగులు, అంకెలు కూడా వర్ణమే, అక్షరాలు కూడా వర్ణమే. డివిజన్, డివిజన్ ఎక్కడైనా డివిజన్ అయ్యేది. అంకెలు కూడా వర్ణమే. అక్షర దేవత, కులాలు కూడా, కులాలు ఉన్నాయి, మీకు కులాలు ఉంటాయి. ఆ తర్వాత అది కులాలు ఎలా వస్తాయి? కర్మానుసారంగా వస్తాయి. ఇప్పుడు ఛందస్సు అన్నాం, ఛందస్సులో ఏం చేస్తాం? అంకెలతోనే కూర్పు చేస్తాం కూడా, అది కూడా వర్ణమే. ఇప్పుడు మీరు నవరాత్రులు చేసినప్పుడు కూడా ఏం చేస్తారు? లక్ష్మీదేవి అంటారు, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అంటారు. ఇవి కూడా వర్ణాలే కదా. ఒక్కొక్క అక్షర దేవతకి ఒక్కొక్క రంగు ఉంటుంది. అమ్మవారు ఒక్కొక్క అక్షర దేవతకు ఒక్కొక్క రూపం ఉంటుంది. ఇవి కూడా వర్ణమే కదా. ఒక్కొక్క మంత్ర దేవతకు ఒక్కొక్క రూపం ఉంటుంది. అసలు అందుకే మీరు మంత్రం చెప్పేటప్పుడు ధ్యాన శ్లోకం కంపల్సరీ చెప్పాలి. ధ్యాన శ్లోకం లేనిది అసలు స్తోత్రం కూడా చేయొద్దు. మనమే ఇప్పుడు లలిత సహస్రం ఏదైనా, ఎందుకంటే ఇప్పుడు మీరు పోలీస్ అబ్బా, సరేనా, ఒక అబ్బాయి తప్పిపోయాడని మీ దగ్గర పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. అది ఫోటో ఇవ్వకపోతే ఏడెతుకుతారండి? అరే మంత్రం చెప్పే ముందు ధ్యాన శ్లోకం ఫోటో లాంటిది. ఆ అమ్మని ముందే మీరు రూపం వేసుకో, అమ్మ ఇలా ఉంటుంది, ఇది పట్టుకుంటుంది, ఇన్ని చేతులు ఉంటాయి, ఈ రంగులో ఉంటుంది. ఇది ధ్యాన శ్లోకం, అమ్మవారి ఫోటో అన్నమాట, ఐడి ప్రూఫ్. సో అది కూడా వర్ణ రూపిణి. అమ్మ ఇన్ని రూపాల్లో ఉంటుంది. మనకి ఎలా కనిపిస్తుంది వర్ణం? మనకేం కనిపిస్తుంది? రెయిన్బో కనిపిస్తుందా? వర్షం పడితే మనకేం కనిపిస్తుంది? మనం ఏ రేంజ్లో ఉన్నాం? విజిబుల్ లైట్ తెలుసు కదా, ఇన్ఫ్రారెడ్ రేస్, అన్ని వేవ్ లెన్స్ అన్ని డిఫరెంట్. మనం ఉండేది విజిబుల్ లైట్, అంటే మన వేవ్ లెన్స్ కనిపించే వాటినే మనం చూడగలం రంగులు. ఇంకా దానికన్నా ఉన్నాయి. అవేవి ఈ పిల్లులు చూస్తాయి, పిల్లులు. అందుకే బాగా నెగిటివ్ ఎనర్జీని బాగా పడతాయి. ఐఆర్ రేడియేషన్ అవన్నీ అవి చూడగలం. కొన్ని జంతువులు చూస్తాయి, ఏవైతే మనం చూడలేము. అలా అవన్నీ కూడా వర్ణాలే. మళ్ళీ ఇన్ని రూపాల్లో ఉన్న తల్లి, ఈమెనే పెడుతుంది భావాలు, ఈమెనే ఇందులో పెట్టి ఇదికిస్తుంది, ఈమెనే ఇందులోంచి బయటికి తీస్తుంది, ఈమెనే చందసార, శాస్త్రసార, మంత్రసార లాగా ఉన్నది ఈమెను తెలుసుకున్నప్పుడే అన్నీ మన పొట్టలో పెట్టుకొని తెలుసుకుంటేనే మనకి పేరు ప్రతిష్టలు వస్తాయి, కీర్తి వస్తుంది.
ఇవన్నీ వస్తాయి, మాకు ఇందులోంచి బయటపడాలని ఉంది, ఏం చేస్తుంది? ఈ అమ్మనే చేస్తుంది. ఇవన్నీ చేసిన తల్లి, ఇది ఫలశ్రుతి. అంటే ఇవన్నీ నామాలకి ఇచ్చేది ఏంటంటే జన్మ మృత్యు జరా తప్త జన విశ్రాంతి దాయిని. తప్త, తప్త అంటే తాపం. తాపం ఎలాంటిదంటే అమ్మ, అది మిమ్మల్ని కాల్చేస్తుంది, లేకపోతే మిమ్మల్ని ప్యూర్ని ఏమనాలబ్బా, శుద్ధం స్వచ్ఛమైన చేస్తుంది. ఇప్పుడు బంగారం ఉంది కదా, మీరు బంగారాన్ని కాలిస్తే ఏమవుతుంది? దాంట్లో ఉన్న రాడ్ ఫస్ట్ భూమిలోంచి దొరికిన తర్వాత దాన్ని బాగా కాలుస్తాం, ఏమవుతుంది? అది దానిలో ఉన్నవన్నీ మాలిన్యాలు వెళ్ళిపోయి బంగారం స్వచ్ఛమవుతుంది కదా, అదొకటి. అదే తాపంలో మీకు బాగా మాలిన్య అంటే అగ్నిలో పడితే ఏమవుతుంది? స్వచ్ఛత అంటే మీలో ఉన్న మాలిన్యాలన్నీ పోతాయి. తాపం వేడి దానికి అన్నీ పోతాయి. అలాగే ఆ తాపం ఉండాలి, అమ్మ తాపం. తాపం అంటే అది కూడా పోతాయి. తాపం అంటే భయం కూడా, భయాలు కూడా తాపాలి, మనల్ని మింగేస్తాయి కదా. మృత్యు కూడా తాపమే కదా, భయం కదా. నేను ఎప్పుడు చస్తాను, నువ్వు ఎప్పుడు చస్తావో తెలియదు కానీ ప్రతి నిమిషం ఇప్పుడైతే చస్తున్నావు. చచ్చే రోజు మనకు తెలుసా? తెలీదు కానీ ప్రతి నిమిషం అమ్మో నాకు ఇంకా 10 ఏళ్ళు 20 ఏళ్ళు 70 ఇయర్స్ కదా, ఒక ఎల్ఐసి పాలసీ ఇంకొక 70 ఇయర్స్ది వేసుకోవచ్చులే, ఒక 70 ఇయర్స్ అయితే బతకనా, ఆ తర్వాత 1 crore తెద్దామా, సరే ఆ తర్వాత మా పిల్లలు తీసుకుంటారు, ఎంత బతకాలి వేసుకుంటారు. ఎల్ఐసి పాలసీ కూడా అంతా అంతే, నువ్వు ఇప్పుడు సస్తావరా అని చెప్పి ఎల్ఐసి పాలసీ కట్టిస్తాడు. మీరేమో ఆనందంగా దుంకలేస్తూ కడతారు, నేను ఇప్పుడు సస్తా కాబట్టి ఇంత కడతా అని. ఎల్ఐసి పాలసీ కూడా ఏం చెప్తున్నాడు? నువ్వు సస్తావు కట్టు డబ్బులు అంటున్నాడు. వెరీ సింపుల్గా అదే కదా చెప్తున్నాడు. అది సో భయంతోనే కదా ఎల్ఐసి పాలసీలు కడుతున్నారు, ప్రేమతో కడుతున్నారా? భయంతో కడుతున్నారు. జన్మ, అయ్యో చెప్పా కదా, పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాయి మురారే. పిల్లాడంట కడుపులో పడ్డాక అమ్మని ఎంచుకుంటాడు. కడుపులో పడ్డాక సేమ్ అంధకారం, లోపల అంధకారం అంటే అంధకారం ఉంటుంది, ఏం కనిపించి సావదు. వామ్మో నాకు ఇంక ఈ జన్మ వద్దు అనుకుంటాడు. వాడికి పాత జన్మలు అన్నీ గుర్తొస్తాయి, నేను ఖచ్చితంగా మారిపోతా అంటాడు, అన్నీ చెప్తాడు. బయటకు వస్తాడు, మొదట ఏడుపు వేస్తాడు, మహామాయ వస్తుంది, అన్నీ మర్చిపోతాడు, మళ్ళీ మొదలెడతాడు, కర్మలన్నీ చేస్తూ ఉంటాడు. అలా జననం అంటే ఏంటంటే అమ్మ ప్రతి జననానికి అవకాశం ఇస్తుంది కడుపులో ఉన్నప్పుడు, కానీ మొదటి ఏడుపుకి మనం మర్చిపోతాం, మళ్ళీ మొదలు పెడతాం. అది మళ్ళీ మృత్యు మళ్ళీ అవుతుంది. ఈ జనన మృత్యు మధ్యలో ఏమవుతుంది? అమ్మ జ్వరాలు రాకుండా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? కాలికి దెబ్బ తగిలించుకున్న వాళ్ళు, పొట్ట నొప్పులు రానోళ్ళు, అల్సర్ రానోళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరా? అదే జరాలు, ముసలితనం, క్షీణించుట, ఇంద్రియ పటుత్వం పోవచ్చు, రోగాలు రావచ్చు, దృష్టి, ఇవన్నీ లేనోడు ఎవడు? ఇవన్నీ తీసేసే తల్లి. ఎలా తీస్తుంది? జన విశ్రాంతి. జన అంటే ఇక్కడ జనులు ఎవరు? అందరికా కాదు, తన భక్తులకి మాత్రమే విశ్రాంతి. విశ్రాంతి అంటే ఏంటి? మోక్షం దాయిని ఇచ్చే తల్లి. ఫస్ట్ జన్మ అంట ఆమెనే ఇచ్చేది, అమ్మనే ఇచ్చేది. కానీ తర్వాత జన్మలన్నీ మన కర్మానుసారంగా, అంటే కర్మ అంటే చెప్పా కదా, మనకి ఏముంటాయి? నిద్ర, ఆకలి, ఆహారం, భయం, ఆ తర్వాత మైథునం, అదే పనులు కదా మనం చేసేవాళ్ళం. దాంతోనే మిగతా ఏమవుతుంది? మీ కర్మ, ఆ భవచక్ర ప్రవర్తిని ఉందని చూడండి. ఫస్ట్ ఆమె మొదలు పెడుతుంది ఆట, కానీ ఆట ఆమె మొదలుపెట్టిన తర్వాత మీరెంత ఆటలో పడతారంటే ఇంకా బయటికి రారు, అందులోనే ఆడుతుంటారు. తప్పిపోయినా పర్లే, అందులోనే ఆడతారు. ఎందుకంటే అక్కడ అన్నం పెట్టేటోడు ఒకడు ఉన్నాడు కదా, తప్పిపోతే ఏముంది? అన్నం పెడుతున్నారు, మళ్ళీ ఆడతారు, మళ్ళీ తప్పిపోతారు, మళ్ళీ ఎవడో దొరుకుతాడు, అబ్బా వీడు బాగా దొరికాడు, వీడిని పెళ్లి చేసుకున్నాం, మళ్ళీ పడతారు, మళ్ళీ ఇంకో పిల్లలు ఇద్దరు పుడతారు. అమ్మ నా పిల్లాడే ముద్దుగున్నాడు, వీడి ముక్కున అలానే ఉంది, వీడి చెవిన అలాగే, నా పిల్లాడే ముద్దుగున్నాడు, వీడిని డాక్టర్ చేస్తాను, రా మళ్ళీ వచ్చాడు, మళ్ళీ మనోడు, అబ్బా మనోడు వచ్చాడు, ముద్దుగున్నాడు, మనోడు వచ్చాడు అని అయ్యి నడుస్తూనే ఉంటుంది. దాని లోపల వేసుకొని చక్రం వేసి గిరగిర తిప్పుతూ ఉంటుంది. అలా ఏదో అంటారు కదా, కొడుకు కన్నా మనవాడు ఎక్కువగా, అంతే. ఇదే చెప్తుంది, నడుస్తూనే అసలు కన్నా వడ్డీ ఎక్కువ. మనం వడ్డీలు వెనక పడతాం. అమ్మ అంటుంది ఇంకే వడ్డీ వ్యాపారం చేయొద్దండి. ఎవరైనా చేస్తున్నారా? చేయట్లే కదా, వడ్డీలు చేయకండి. నిజంగా మీకు ఇష్టం ఉండి ఒకరికి సహాయం చేయాలనిపిస్తే ఇచ్చేసేయండి డబ్బులు. ఇచ్చేటప్పుడు ఏం చేయాలి? అవి మీ డబ్బులా వాళ్ళ డబ్బులా? మనవి కావు, వాళ్ళవే. ఇచ్చిన రోజు మీవి,
అర్థమైందా? అలా చేస్తే మీ జీవితంలో సుఖం ఉంటుంది. లేకపోతే రాత్రి పడుకునేటప్పుడు ఓం రామస్కందం హనుమంతం వైనేతేయం మృకోదరం అన్నారు. ఇక్కడ రేపైనా డబ్బులు ఇస్తాడా అయ్యో అనుకుంటారు. నేను అక్కడ అసలే ల్యాండ్ కొనుద్దాం అనుకుంటున్నాడు, వీడిని నమ్ముకొని అక్కడ వాడికి ఓకే అన్న భయానా కట్టాలి, వీడు ఇస్తాడా ఇయ్యడా. రాత్రి అదే గుర్తు చేసుకుంటూ నిజంగానే రాత్రి కళ్ళు అదే నిద్రలో పోయారనుకో, ఆ భయాన అంటే ఆ డబ్బులు తిరిగి ఇవ్వడానికైనా వాడు వచ్చే జన్మలో మీకు కొడుకులే వస్తాడు. అప్పు ఇచ్చినోడు అప్పు తీసుకున్నోడే కొడుకు. మళ్ళీ చెప్తున్నా, సంబరం అడకండి, ఆడేం లేదు. కాబట్టి మీ పిల్లలు డబ్బులు ఇస్తే సంతోషించండి, డబ్బులు ఇవ్వకపోయినా సంతోషించండి. కానీ మళ్ళీ జన్మ పరంపరలో పడి నా కొడుకు అని కూసోకండి. అర్థమైందా? నా కూతురు అని కూసోకండి, నా కోడలని కూసోకండి, నా అల్లుడు ఎవరిని కూసోకండి. వచ్చావా పండక్కి, తిన్నావా, వెళ్తావా, వెళ్ళు. ఎక్కువ మాట్లాడొద్దు, పంపించేసేయండి. మరి అలా అనకండి, ప్రేమగా పంపేయండి. ఓకే. అయ్యో రామా, మరి మేము ఇందులో పడిపోయాం కదా, మరి ఎట్లా తీసేది? బుద్ధి మార్చుకోండి. సత్కర్మలు లేకపోతే సత్కర్మలు చేసే వాళ్ళనైనా బట్టండి, మీ బుద్ధి అయినా మార్చుకోండి. అందుకే చెప్తున్నా, మూడే మూడమ్మా, మీ బుద్ధి అయినా మార్చుకోండి. మీ బుద్ధి ఎలా మార్చుకుంటారు? మంచి పుస్తకాలైనా చదవండి, చేత కాకపోతే మంచోళ్ళతో సావాసమైనా చేయండి. ఈ రెండే మిమ్మల్ని గట్టెక్కిస్తాయి. అది ఎలా ఉంటుందంటే, మీరు ఒక కంపెనీలో చేరారు, సరేనా, జాబ్కి చేరారు, జాబ్లో చేరిన తర్వాత ముందు బాగానే మంచి పనులే చేస్తున్నారు, జీతం పెరుగుతుంది, అంతా పెరుగుతుంది. ఆ తర్వాత మీకు కొంచెం దుర్బుద్ధి వచ్చింది, ఈ లంచాలు తీసుకోవడం మొదలెట్టారు, పని ఎగ్గొట్టడం మొదలెట్టారు అని ఎదుగుంటే మీ సీఈఓకి ఇవన్నీ తెలుస్తున్నాయి, మీ హెడ్కి. కానీ మిమ్మల్ని పీకలేకపోతున్నాడు. ఏం చేస్తాడు? మీ జీతం పెంచాడు, మీకు ఏం చేయడు. నువ్వు ఆడన కూసో గొడ్డు సాకిరీ చేయి అంటాడు. వీడు బయటికి పడలేడు, మానేయలేడు. ఎందుకంటే మానేస్తే ఇంకా అసలు ఇంకెవడు జీతం ఇంకెవడు కూడా పెట్టుకునేటట్టు లేడు ఉద్యోగంలో. సో నీ బతుకు కూడా అంతే, సావును సావలేవు, బయటికి పోలేవు. అమ్మ అట్లాగే పెట్టి నేను తిప్పుతూ ఉంటుంది అనమాట. మళ్ళీ నువ్వేం చేయాలి? కొంచెం బుద్ధి మార్చుకోవాలి, మంచి పని చేయాలి, మళ్ళీ ఆయన కళ్ళల్లో పడాలి. వీడు కొంచెం బాగు చేస్తున్నాడు, వీడు బాగుపడ్డాడు అన్నప్పుడు ఏం చేస్తాడు? మెల్లగా జీతం పెంచుతాడు, ఆ తర్వాత నీ పోస్ట్ పెంచుతాడు. అర్థమైందా? అలాగే అమ్మ ఏం చేస్తుంది? నువ్వు మారేటట్టు చూయించు, నీ సాధనతోనో నీ బుద్ధితోనో నీ ప్రవర్తనతోనో మారితే మళ్ళీ నిన్ను పైకి తీసుకెళ్తా, ఊర్ధ్వగతి పైకి తీసుకెళ్తా, లేకపోతే అదో గతి. సో కానీ ఏది చేసినా కానీ ఎప్పుడు ఇవ్వాలి, ఎక్కడివ్వాలి, ఎలా ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి అని డిసైడ్ చేసేది మాత్రం ఎవరు? విశ్రాంతిదాయిని అమ్మనే. కాబట్టి మీరందరు ఇక్కడ కూర్చున్నారంటే ఎక్కడో తెలియకుండా ఈ నామం దగ్గర మీరు ఎక్కడో తచ్చల్లాడుతున్నారనమాట. 1 కిలోమీటర్ రేడియస్లోనో 2 కిలోమీటర్లో 1/2 కిలోమీటరు ఏడో ఆడాడే తిరుగుతున్నారు. కాబట్టి ఈ నామం ఈరోజు విన్నారు. ఆం శ్రీమాత్రే నమః.